వెల్కమ్ టు నందన కలెక్షన్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను. ప్లీజ్ దయచేసి ఆర్డర్ ప్రాసెస్ విన్నాక మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. మీకు నచ్చిన ఐటమ్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయాలండి. నెంబర్ వచ్చేసి 9398336701 టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అయితే అండ్ చాలా క్వైరీస్ ఉంటాయండి. ఖచ్చితంగా టైం పడుతుందనే చెప్తున్నాము. ఓకేనా? సో దయచేసి మీరు మెసేజెస్ అయితే రిపీట్ చేయదు. మెసేజెస్ రిపీట్ చేయకుండా అక్కడే ఉన్నారు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అనేది వస్తుంది. చాలా ఉంటాయండి, టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒకటే డివైస్ పేమెంట్స్ అందులోనే చెక్ చేసుకోవాలి. క్వైరీస్ ఇద్దరు ముగ్గురు ఇచ్చిన ఒక డివైస్ నుంచి ఇవ్వాలి. మోస్ట్లీ డే టైం స్టాఫ్ ఇస్తారు, నైట్ నేను ఇస్తూ ఉంటాను. ఆ ఫోన్లోంచి అడ్రసెస్ తీసుకోవాలి, అక్కడే ట్రాకింగ్స్ కూడా ఇవ్వాలి, ఆ ఫోన్కి కొద్దిసేపు రెస్ట్ కూడా ఇవ్వాలి, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు అవర్ ప్రాసెస్, ఎస్ చాలా మెసేజెస్ ఉంటాయి, టైం పడుతుందనే వీడియోస్లో కూడా చెప్తున్నాము. ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళు దయచేసి క్లియర్గా వినండి. ప్రాసెస్ మెసేజ్ ఒకసారి చదువుకోండి. ఏదేమైనా కూడా మీరు పేమెంట్ చేసిన డేట్ నుంచి 4 to 10 వర్కింగ్ డేస్ లోపు ప్రోడక్ట్ అయితే వస్తుంది. ప్రీ ఆర్డర్ ఏదైనా ఉంటే 2-3 డేస్ అటు ఇటు అవ్వచ్చు. ప్రీ ఆర్డర్ ఉంటే నేను డెఫినెట్లీ 1కి 10 సార్లు చెప్తానండి ఆ వీడియోలో. ఈ వీడియోలో ఏవి కూడా ప్రీ ఆర్డర్స్ లేవు. మేకింగ్ ఐటమ్స్ కాబట్టి 2-3 డేస్ డిస్పాచ్ లేట్ అవుతుంది, కానీ డెలివరీ అయితే లేట్ అవ్వదు. మనం 7X సిరీస్లో పంపిస్తున్నామండి DTDC. ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్పీడ్ డెలివరీ. ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో స్పీడ్ డెలివరీ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో ఇన్ కేస్ లేట్ అయినా మేకింగ్ ఐటమ్స్ ఉంటే కస్టమర్కి త్వరగా చేరాలి అని చెప్పేసి సో అందుకే ఒక ప్రాసెస్ అనేది పెట్టుకున్నాం 4 to 10 వర్కింగ్ డేస్. అండ్ అలాగే ఇట్స్ ఆ రిక్వెస్ట్, అవైలబిలిటీ చెప్పకుండా దయచేసి పేమెంట్స్ చేయొద్దండి, మేము కన్సిడర్ చేయలేము. అండ్ మీరు పే చేస్తామంటే మాత్రమే అవైలబిలిటీస్ అడగొద్దు, లేకపోతే టైంపాస్ చేయొద్దు. మాకు జెన్యూన్ కస్టమర్స్ మేము లాస్ అయిపోతాము, ప్రొడక్ట్ ఉండిపోతుంది. సో ప్లీజ్ టైంపాస్ లాంటివి చేయొద్దు. చూసుకోండి, 1-2 సార్లు వీడియోలో మీరు ముందుకి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే, మీకు నచ్చింది అంటేనే మా దగ్గరికి వచ్చి ఒకసారి అవైలబిలిటీ అడగండి. మీకు మాకు కూడా ఇష్యూ లేకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇది కొంచెం ముందు తీసేసిన వీడియో అండి. ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నాం 3 to 4 డేస్. యాక్చువల్లీ థర్స్డే తీస్తున్నాను అనమాట, నైట్ 10కి తీస్తున్నాను. చూడొచ్చు మీరు, థర్స్డే. ఓకే, సారీ. అండ్ ఎందుకు అప్లోడ్ లేట్ అంటే లాస్ట్ చేసిన బ్యాంగిల్స్ వీడియో ఏదైతే ఉందో టూ మెనీ క్వైరీస్ అండి. 3 yearsలో ఫస్ట్ టైం ఎంత ఇష్యూస్ ఉన్నా కూడా మేము ఆ 24 hours గ్యాప్ అనేది మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూనే వచ్చాం. ఎప్పుడన్నా మరీ హెల్త్ ఇష్యూస్ నేను హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా ఇస్తూనే వచ్చారు స్టాఫ్ కానీ నేను కూడాని. బట్ ఈసారి మాత్రం అది మారిపోయిందనే చెప్పాలి. ఎప్పుడూ చెప్తూ ఉంటాం, మీరు రిపీట్ చేయలేదంటే 24 hours లోపునే మీకు ఖచ్చితంగా రిప్లైస్ వస్తాయి అండి. బట్ ఈసారి క్వైరీస్ ఎక్కువ వచ్చినాయి అండి. ఆర్డర్స్ అని చెప్పలేను కానీ క్వైరీస్ అయితే నంబర్ ఆఫ్ క్వైరీస్ చాలా వచ్చినాయి. బ్యాంగిల్స్ గురించి, తాళి చైన్స్ గురించి తక్కువే వచ్చినాయి. టు బీ ఫ్రాంక్, బ్యాంగిల్స్ క్వైరీస్ నంబర్ ఆఫ్ క్వైరీస్. అది కూడా మేము క్వాంటిటీ చూసుకుని ఒకరికి అవైలబిలిటీ చెప్పాక క్వాంటిటీ మళ్ళీ మైనస్ చేసుకుని సో మాకు రిప్లైయింగ్ కూడా రెగ్యులర్ ఆర్డర్స్ కంటే కూడా టైం పట్టింది. సో సారీ, ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఏంటి అంటే నేను చెప్పాలనుకున్నది, పాస్ట్ ట్యూస్డే అనుకుంటాండి వీడియో అప్లోడ్ అయింది. ట్యూస్డే నుంచి స్టార్ట్ చేసి ఆ రోజు డే టైం స్టాఫ్ ఇచ్చారు. నైట్ 10 to 2 AM నేను ఇస్తూనే ఉన్నాను. నెక్స్ట్ డే టైం స్టాఫ్ అడ్రసెస్ తీసుకున్నారు, ట్రాకింగ్స్ ఇచ్చారు, మళ్ళీ క్వైరీస్కి రిప్లై ఇస్తూనే ఉన్నారు. మధ్యలో ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, హ్యాంగ్ అయినప్పుడు ఒక 1 hour దానికి రెస్ట్ ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ నైట్ సేమ్ డే వెన్స్డే నైట్, అంటే నిన్న నైట్, ఇది సాటర్డే అప్లోడ్ అవ్వచ్చు వీడియో, వెన్స్డే నైట్ 2 వరకు నేను ఇస్తూనే ఉన్నానండి. స్టిల్ ఇప్పటికీ నిన్నటి అంటే వెన్స్డే ఈవినింగ్ ఆర్డర్స్ వరకు, ఇంకా క్వైరీస్ వరకు మేము క్లియర్ చేయాల్సి ఉంది. అందుకని అవి అయిపోయినాయి అంటే గనక, క్లియర్ అయినాయి అంటే గనక ఈ వీడియో ఫ్రైడే అప్లోడ్ చేస్తాను. లేదు ఇంకా ఎక్కువ పెండింగ్ ఉన్నాయి, టైం పడుతుందంటే ఈ వీడియో సాటర్డే అప్లోడ్ అవుతుంది. సో గివ్ అవే అయితే తీలేను, ముందు అప్లోడ్ చేసేసింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను. 3 to 4 days అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాము, కానీ ఏది మీకు ఆగదండి. స్టాఫ్ దే విల్ టేక్ కంప్లీట్ కేర్. బ్యాంగిల్స్ ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయ్యాకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి అన్ని క్వైరీస్ వాళ్ళు లైన్గా క్లియర్ చేసేస్తారు. ఏ డిస్పాచెస్ ఆగవు, ఏ ట్రాకింగ్స్ కూడా ఆగవు. ఓకే, ఏదైనా అర్జెంట్ ఉంటే మీరు పేమెంట్ చేయకముందు ఒకసారి క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో చాలా క్లియర్గా చెప్పేశానండి. బ్యాంగిల్స్ది మాత్రం లేట్ అయింది. అది లేట్ అయినందుకే నేను వీడియో కూడా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను చేయటం అయితే ముందే చేసేస్తున్నాను, కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాము. బ్యాంగిల్స్ క్వైరీస్ క్లియర్ అయినాయి అని స్టాఫ్ ఎప్పుడైతే చెప్తారో నేను ఇది అప్లోడ్ అనేది నేను అప్పుడు పెట్టుకుంటాను. మొబైల్ నాతోటే ఉంటుంది కాబట్టి
ఏదైనా పర్సనల్ ఏదైనా ఉంది ఖచ్చితంగా నాతో మాట్లాడాలి అంటే నా పర్సనల్ నెంబర్ ఉన్నప్పుడు నాకు అక్కడ పింగ్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాట్సాప్లో ప్రొడక్ట్ డీటెయిల్స్ గురించి క్వైరీ అంటే మాత్రం క్వైరీ నెంబర్కే పింగ్ చేసేయండి 9398336701. ఓకే, సో ఈసారి అయింది కదా అని ప్రతిసారి అవ్వదండి. ఈ 3-4 ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం అనమాట. ఇన్ని ఎక్కువ క్వైరీస్, ఫోన్ హ్యాంగ్ అయిపోవటం ప్రాబ్లం అయింది. ఆ నైట్ కూడా ఇవ్వచ్చు, బట్ బ్యాకప్ అవ్వలేదు అనుకోండి ఫోను. ముందున్న మెసేజెస్, ముందు పేమెంట్ చేసిన చార్ట్స్ అన్నీ ఎగిరిపోతే అది ఎలా చెప్పాలంటే మొదటికే మోసం వస్తుంది అంటారు కదా, ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. పేమెంట్స్ చేసిన వాళ్ళ చార్ట్స్ మిస్ అయిపోతుంది ఫోన్ హ్యాంగ్ అయిపోతే. సో అందుకని మధ్యలో దానికి రెస్ట్ ఇస్తూ అలా అని క్వైరీస్ ఆపలేం కదండి, నా చేతుల్లో ఉండదు, వస్తూ ఉంటాయి. ఐటమ్ ఉన్నా లేకపోయినా నేను రిప్లై అనేది ఇవ్వాలి కాబట్టి నా తరపు నుంచి అది అలా అవుతూనే ఉందన్నమాట, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా పాస్ట్ 3 days నుంచి. సో అది ఒక కొలిక్ వచ్చింది, పర్వాలేదు, వీ కెన్ కవర్ అప్ అన్నప్పుడే నేను ఈ వీడియో అప్లోడ్ అయితే పెడతాను. అండ్ సోది చెప్తున్నారని కమెంట్స్ పెడుతున్నారండి. సోది వినే వాళ్ళ కోసం కాదండి నేను చెప్పేది, ప్రోడక్ట్ పర్చేస్ చేసిన వాళ్ళ కోసం, క్వైరీ పెట్టి రిప్లై రాలేదని వెయిట్ చేసే వాళ్ళ కోసం. ఓకే, ఇలాంటి వాళ్ళ కోసం, లేదన్నా డిజైన్స్ చూద్దాము బాగుంటాయని చూసే వాళ్ళ కోసం. మిమ్మల్ని ఎవరు అడగలేదు లెంతీగా ఉందా వీడియో, మెల్లగా ఉందా, స్పీడ్గా ఉందా అని చెప్పేసి ఎవరు అడగట్లేదు. ఉచిత సలహాలు దయచేసి ఇవ్వద్దు, నచ్చితే చూడండి లేకపోతే లేదు. ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి ఇన్ని డబ్బులు పెట్టి అని అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంతలా చెప్పినా కూడా 70% కస్టమర్స్ ఉంటారు మాకు, ఇంకా ఏదన్నా డీటెయిల్స్ వాట్సాప్లో అడిగేవాళ్ళు. సో అందుకని వాళ్ళ కోసం చెప్తాను తప్ప మీలాగా కమెంట్ పెట్టడానికి వచ్చే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయిందండి. ఇది వీడియో చేసి నేను అప్లోడ్ పెట్టుకుని ప్యాక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాలి. ఓకే, ఇది వచ్చేసి మోస్ట్లీ మేకింగ్ ఐటమ్స్ ఉన్నాయండి. నేను ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చూపించే 8 or 10 కంటే ఎక్కువే చూపిస్తాను. ఇయర్ రింగ్స్లో కూడా కొన్ని రీస్టాక్ అయినాయి, బ్యూటిఫుల్, అవి చూపించేస్తాను. అండ్ నా ఫేవరెట్ డిజైన్ ఆల్మోస్ట్ 2 years తర్వాత రీస్టాక్ అయింది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేస్తాం. గోల్డ్ కాపీ అండి ఇది సపరేట్ బిట్స్ అన్నీ కూడా మనం తెప్పించి చేయించాం. చాలా దగ్గర చూసే ఉంటారు మీరు, గూగుల్లో చూసినా పింట్రెస్ట్లో చూసినా చాలా దగ్గర ఉంది. 10 pieces అయితే చేయించానండి. ఇది ఏంటంటే మనకి రియల్ పంకిన్స్ వస్తాయి. టోటల్ వచ్చేసి 18 inches లెంత్ అయితే వచ్చింది. లెంత్ అయితే టోటల్ 18 inches. ఒకసారి ఇలా చూసుకోండి ఎలా ఉంటుందండి. శారీస్ పైకే వచ్చేస్తుంది. నేను మీకు ఒక వెనక్కే పెట్టేశాను. 3 rings ఆప్షన్ ఉన్నాయి, అంటే 1 inch అడ్జస్టబుల్ ఆప్షన్ ఉంది, లాస్ట్కే పెట్టేశాను. మీరు కావాలి అంటే పైకైనా పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి మంచి పాలిషింగ్లో వచ్చిన స్టోన్ బిట్స్, మ్యాంగో బిట్స్ ఇలా వస్తాయి. కలసం టైప్లో నక్షీ బాల్స్ వచ్చేస్తాయండి. పంకిన్స్ చూసుకోవచ్చు మీరు, ఒరిజినల్ పంకిన్స్. మిగతా బాల్స్ అన్నీ కూడా మైక్రో పాలిష్ బాల్స్ అండి. పంకిన్స్కున్న క్యాప్స్ కూడా మైక్రో పాలిష్. ఒక రెడీమేడ్ లాగా కాకుండా మీకు క్లియర్గా గోల్డ్లో మనం అల్లించుకున్న హ్యాండ్ మేడ్ లాగా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నక్షీ బాల్స్ కూడా డీటెయిలింగ్ చూడొచ్చు. యాంటిక్ స్టైల్లో ఉంటుంది డిజైనింగ్ అయితే. మీకు పాలిషింగ్ ఎక్కడ మారదండి. మన రెగ్యులర్ మైక్రో పాలిష్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో నక్షీ బాల్స్, ఈ బిట్స్ కానీ అన్నీ అలానే ఉంటాయి. వెరీ హై క్వాలిటీ, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. స్టోన్స్ వచ్చేసి మ్యాంగో హారాలు వచ్చేవి కదండి అప్పట్లో, అందులో అలాంటి బిట్స్ అనమాట. సేమ్ మనకి మంచి షైనీ అన్కట్స్, పచ్చలు కెంపులు వచ్చేస్తాయి. లెంత్ బాగా ఇచ్చేసారు, చాలా నిండుగా ఇలాగ యూ షేప్లో కవరేజ్ అనేది వచ్చేస్తుంది మీకు. 18 inches, కొంచెం పైకైనా పెట్టేసుకోవచ్చు. ఇవి బాగా ఎక్కువ ఇచ్చారండి, మంచి నెక్లెస్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెడ్ పట్టు శారీస్, డార్క్ గ్రీన్స్ కానీ లేదంటే రాణి పింక్ పట్టు శారీస్ అలాంటి వాటిపైకి చాలా బాగుంటుంది. మన చేంజబుల్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే మీరు పేరప్ చేసుకోవచ్చు. డ్రాప్ షేప్ వచ్చినాయి అండి చేంజబుల్స్లో. ఇవైతే మంచి ఎగ్జాక్ట్ కలర్ వచ్చేస్తే చూపిస్తాను, అవి కూడా నేను జస్ట్ మ్యాచింగ్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ఇందులో గ్రీన్ కలర్ వచ్చినాయి అనమాట, ఇలాంటివైనా పేరప్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ స్టడ్స్ అయితే మీకు ఈరోజు వీడియోలో చాలా వాటికి మ్యాచ్ అయిపోతాయి. కమింగ్ టు దిస్ 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. 10 pieces మాత్రమే ఉన్నాయి. రియల్ పంకిన్స్, ఇవి పంకిన్స్ రియల్. షేప్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. గ్యాదర్ చేసి ఇందులో మేకింగ్కి యూజ్ చేయడం జరిగింది. మీరు ఆ పంకిన్స్ గోల్డ్లా అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా నిండుగా మంచి నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ ఇంకా ఏదైనా పెట్టేసుకోవచ్చు. గోల్డ్లో ఏదన్నా ఉన్నా మీకు సింపుల్ నక్షీలో ఉన్నా కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు. 1350 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1350 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కట్టు తీగలో చూపించామండి చాలాసార్లు. 2400. మీరు మన షార్ట్స్లోకి వెళ్ళి చూసినా కూడా ఇందులో 2 different డిజైన్స్ ఉంటాయి. 1 second లెంత్ ఒక్కసారి చూసి చెప్తాను.
24 ఇంచెస్ లెంత్. ఇప్పుడు ఇది మైక్రో పాలిష్లో వచ్చేసినాయి. ఒక 35 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 35 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మైక్రో అయినా కూడా అల్లిక చాలా బాగుంది. బీడ్స్ అవే బీడ్స్ వస్తాయి, అంతే క్వాలిటీ స్వరోస్కి బీడ్స్. ఒక 8 mm బీడ్స్ వస్తాయండి. తీగ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది తీగ. క్యాప్స్ 24 ఇంచెస్. డబల్ లైన్, సింగిల్ లైనే మనకి కట్టు తీగ దగ్గర అల్లకం వస్తుంది. 20 ఇంచెస్, చాలామందికి తెలుసు. 1290 అండి ఇది. ఇది వచ్చేసి మీకు డబల్ లైన్ వస్తుంది. 24 ఇంచెస్ వచ్చిందండి. 24 ఇంచెస్ వచ్చింది, 22 కూడా కాదు, 24 వచ్చింది. చాలా బాగుంటుంది. మధ్యలో నక్షీ బాల్స్ 2 డిజైన్స్లో వచ్చేసినాయి. కింద పైన వచ్చినాయి ఒక డిజైన్, మధ్యలో వచ్చినాయి వేరే డిజైన్ అనమాట. ఇలా చాలా నిండుగా ఉంటుంది పట్టు శారీస్ పైకి. ఆల్మోస్ట్ కట్టు తీగ లుక్కే ఉందండి దగ్గరగా అల్లటం వల్ల, అలాగే తీగ పాలిష్ వల్ల. చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది. 1190 ఫ్రీ షిప్పింగ్. డబల్ లైన్ కట్టు తీగ కాదు, మైక్రో పాలిష్ తీగ కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది. 35 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 35 మాత్రమే ఉన్నాయండి. ఆ బీట్స్ ఈ బీట్స్ ఉన్నంత వరకు ఈ డిజైన్ అయితే మొత్తం కవర్ అయిపోయింది. సో 35 పీసెస్ మాత్రమే ఉన్నాయి. దయచేసి బ్లాక్ చేయొద్దు, మిస్ చేసుకోవద్దు. ఇంక ఈ డిజైన్ గురించి నేను అసలు చెప్పక్కర్లేదు, యూనివర్సల్ డిజైన్ అయిపోయింది. కట్టు తీగలో డబల్ లైన్లో మనం ఆల్మోస్ట్ నక్షీ బాల్స్ ప్లేస్మెంట్ ఇక్కడ మారినా కూడా 2400కి సెల్ చేసాం. అవి ఇప్పుడు స్టాక్ లేవు. సింగిల్ లైన్ 1290కి సెల్ చేసాం. ఇది మైక్రో పాలిష్, అదే బీట్స్. మీరు ఈ స్వరోస్కీస్ గోల్డ్ లాడ్ని యూజ్ చేసుకోవచ్చు. 8 mm బ్యూటిఫుల్ స్వరోస్కీస్. డబల్ లైన్. ఇక్కడ మనకి యాంటిక్ పాలిషింగ్ చైన్ వస్తుంది. 1 ఇంచ్ అడ్జస్టబుల్, 1 కాదు ఒక 1/2 ఇంచ్ అడ్జస్టబుల్ ఇచ్చేసారు. స్వరోస్కి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1190 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. స్వరోస్కీస్ ఒరిజినల్ స్వరోస్కీస్ వస్తాయండి. $1190 ఫ్రీ షిప్పింగ్. నేను ప్రైస్ కూడా చూపించేస్తాను, కావాలన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాగా ఇచ్చేసారు లెంత్. మీకు ఈ చైన్ కూడా అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ఫ్రంట్కి ఏమి ఉండదు. మొత్తం అన్ని బీడ్సే కనిపిస్తే మంచి 24 ఇంచెస్ లెంత్ కాబట్టి జెంట్స్ అయినా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. జెంట్స్ కావాలన్నా ప్రిఫర్ చేయొచ్చు. బీడ్ సైజ్ కూడా పెద్దగా వచ్చింది. బెస్ట్ ప్రైస్ అండి. క్యాప్స్ కూడా వచ్చేసినాయి కంప్లీట్గా. ప్రతి బీడ్కి కూడా క్యాప్ వచ్చేసింది, ప్రతి స్వరోస్కి కూడా క్యాప్ వచ్చింది. 1190 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి. మామూలుగా ఈ ప్రైస్కి వస్తున్నాయి మీకు అంటే మైక్రోలో ఎలా ఉంటుందంటే తీగ కొంచెం లో క్వాలిటీ ఉంటుంది. మైక్రో దూరంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు. మీకు అది చూస్తేనే ఎప్పుడు ఊడిపోతుందా అన్నట్టు కనిపించేస్తూ ఉంటుంది. బట్ ఇదైతే అలా కాదు, మనకి మంచి ప్రైస్లో మంచి క్వాలిటీలో వచ్చేస్తుంది. 1190 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1190 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ చూపించేస్తానండి. 350వి పింక్లో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి. ఒక 8 or 10 ఉండొచ్చు ఎవరైనా బ్లాక్ చేసినవి. గ్రీన్లో ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ ఉన్నాయండి. ఒక కస్టమర్ స్టోర్కి వచ్చి ట్రై చేసి తీసుకున్నారు పింక్. నేను అసలు ఎక్కువ ఉండను స్టోర్లో. ఏదో ఒక డిజైన్ డౌట్ వచ్చి స్టాఫ్కి చెప్దామని చెప్పి వెళ్తే కస్టమర్ ట్రై చేశారనమాట. ఆవిడ ఇంతకుముందు మన దగ్గరే పింక్ మణుల్లో తీసుకున్నారు, దానికి మ్యాచ్ అవుతుందని తీసుకుంటున్నాను అన్నారు. చాలా బాగుంది. గ్రీన్ ఇంకా బ్రైట్గా అట్రాక్టివ్గా ఉంది. పింక్ స్పిన్నల్ కాబట్టి ఇది కూడా స్పిన్నలేనండి. పింక్ డల్ ఉంటుంది కానీ గ్రీన్ మణుల్లో ఎక్కువ డిజైన్స్ మనకి మార్కెట్లోకి రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఓపెన్గా చెప్పాలంటే గ్రీన్ మణులు సేమ్ గ్రీన్ స్పిన్నల్స్ ఏ షేడ్ ఉంటాయో సేమ్ అదే షేడ్ ఉంటాయి. పింక్ మణులు ఏంటంటే బ్రైట్గా ఉంటాయి. పింక్ స్పిన్నల్స్ ఏమో బ్రైట్ ఉండవు, కొంచెం డల్ ఉంటాయి. బట్ గ్రీన్ మణులు అవి మణులా స్పిన్నల్సా అని ఐడెంటిఫై చేయలేం. అందుకని మనకి మణులు అంత ప్రిఫర్ చేయరు మార్కెట్లోకి. కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ మేము చూసినప్పుడు మాకు తెలిసిపోతుంది కదా అరే ఒకేలా ఉన్నాయని. అందుకని ఎక్కువ సప్లయర్స్ కానీ మేము మేకర్స్ కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. సో చాలా బాగుందండి. గ్రీన్ మణుల్లో కానీ పచ్చల్లో మీకు ఏదైనా హారాలు అలా ఉన్నాయి అంటే మంచి ఆప్షన్. అస్సలు ఏజ్తో సంబంధం లేదు. సర్కిల్ స్టడ్ కాదు కదా, అవుట్వర్డ్స్ మీకు వచ్చేసి స్పిన్నల్ వచ్చింది. అందుకని చాలా బాగుంటుంది. లక్ష్మీ రూపు కూడా చాలా నిండుగా ఉంటుందండి. 3D ప్యాటర్న్లో కంప్లీట్ మైక్రో పాలిష్ స్క్రూ బ్యాక్. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఈ మళ్ళీ చెప్తున్నానండి, 200 నుంచి స్టార్ట్ చేసి మీకు 550, 650 వరకు కూడా ఉంటాయి. పాలిషింగ్ ఇక్కడ యూజ్ చేసినవి మారొచ్చు, రేడియస్ కూడా ఎక్కువైతే ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు. ఓకే, అండ్ లక్ష్మి కూడా కాసు వచ్చేసి ఇలా వస్తే మీకు తగ్గొచ్చు. మనకి 3D ప్యాటర్న్ ఒక చిన్న సైజ్ విగ్రహంలా వచ్చేస్తారు లక్ష్మీదేవి. స్క్రూ కూడా బాగా లావుగా కాకుండా సరిపడా వస్తుంది. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్.
ఇది మ్యాచ్ అయ్యే ఇంకొక 2 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. నేను అవి చూపించినప్పుడు పక్కన పెట్టి చూపిస్తాను. ఇవి ఒక 25 పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. పింక్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇవి 25 పేర్సే మీకు ఆప్షన్ ఉంది. సో కావాలన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. మంచి పచ్చలున్న హారాలు ఏమన్నా పచ్చ స్టోన్స్ ఉన్నవి ఉంటే, గోల్డ్లో పచ్చలు అంతా ప్రిఫర్ చేయరు, మోస్ట్లీ కెంపుల్కి వెళ్ళిపోతాం కదా, అలాంటప్పుడు మీరు ఇలాగా పచ్చలు లాంటివి ఇలాంటి బెస్ట్ ప్రైస్లో ఆప్ట్ చేసుకోవచ్చు. 350 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇప్పుడే చూపించేస్తాను. బ్యూటిఫుల్ పీస్. 10 అంటే 10 ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కస్టమర్ పాపం చెప్తూనే ఉంటారండి కమెంట్ సెక్షన్లో, నేను మర్చిపోతూనే ఉంటాను. సో సారీ. కేరళ స్టైల్ డిజైన్ అనమాట. ఇందులో ఫ్లవర్స్ వస్తాయి. వెరీ అథెంటిక్ అండి, వెరీ ట్రెడిషనల్ డిజైన్. కేరళలో అనుకుంటా అండి బ్రైడ్స్కి. మీరు కేరళ బ్రైడ్స్, శ్రీలంక కేరళ బ్రైడ్స్ అని చూసారు అంటే కనుక గూగుల్లోనో పింట్రెస్ట్లోనో ఒకసారి చూడండి. చిన్నది కానీ బాగా పెద్దది కానీ ఇవి లేకుండా ఉండవన్నమాట. మీకు ఇది 20 ఇంచెస్ పైనే వచ్చేస్తుందండి. వెనకాలకి అంతా వెళ్ళిపోతాయి రింగ్స్. 20 ఇంచెస్ పైనే వచ్చేస్తుంది. ఫ్రంట్ కూడా ఇది ఈ పట్టీయే కనిపిస్తుంది, నాన్ పట్టీయే కనిపిస్తుంది. ఇంత లెంత్లో తెప్పించలేదు, కాస్ట్ ఎక్కువ అవుతున్నాయండి. ఇది ఈచ్ స్టోన్ మనకి ప్రైస్ వేస్తారు. ఇవి కౌంట్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. 31 or 32 ఉన్నాయి ఇవి. వీటిని ఏమంటారో నాకు బయటికి చెప్పడానికి రావట్లేదు. ఓకే, చాలా అందంగా ఉంటుంది. గోల్డెన్ ఇవి మనకి ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో తక్కువ, కానీ చాలా బాగుంటుంది దీనికైతే ఇయర్ రింగ్స్. పర్ఫెక్ట్. ఇంకా చాలా అందంగా ఉంటాయి. మీరు లేదు ఏదైనా చేంజబుల్స్ వేసుకుంటా అన్న కూడా వేసుకోవచ్చు. చేంజబుల్స్లో డ్రాప్లో వచ్చినాయి అన్నాను కదా, చుట్టూరు వైట్ వస్తుంది, ఇలా అన్న వేసేసుకోవచ్చు, గ్రీన్ అన్న కూడా వేసేసుకోవచ్చు. ఇవైతే ఇంకా బాగుంటాయి. ఇది కొంచెం డార్క్ వస్తుంది కాబట్టి ఇవి బాగుంటాయి. ఇది నేను ఫస్ట్ చూపించాను కదా 1350 పంకిన్స్దే, దానికి చాలా బాగుంటుంది ఈ షేడ్. మనకి పచ్చల్లో కూడా చాలా చాలా షేడ్స్ ఉంటాయి కాబట్టి. సో సారీ, ఇది చూపిస్తున్నాను కదా, ఇది చూపిస్తాను. 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది 20 ఇంచెస్ లెంత్, శారీస్ పైకి వస్తుంది. కంప్లీట్లీ అథెంటిక్. గోల్డ్లో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. షేడ్ కానీ మీకు ఫ్రేమ్స్ కానీ స్టోన్స్ కానీ షైన్ కానీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇవి నంబర్ ఆఫ్ బిట్స్ ఇవి పెరిగే కొద్దీ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ లాంగ్ కావాలని అడిగే కస్టమర్స్ కూడా ఉన్నారు, బట్ ఎక్కువ కాదు, కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రైస్ 3000 వరకు కూడా ఉంటాయండి ఇవి, అందుకని నేను తెప్పించట్లేదు. వెనకాల క్లోజ్ ఉంటుందండి, మనకి జడావులో క్లోజ్ ఉన్నట్టు వెనకాల క్లోజ్ ఉంటుంది. ఒకసారి చూడండి తెలియని వాళ్ళు. కేరళ బ్రైడ్స్ అని చెప్పేసి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. ఈ ప్యాటర్న్స్ అయితే చిన్నది, ఇలాంటిది చిన్న స్టోన్ వచ్చి సింగిల్ ఇలాగా నెక్ బెల్ట్లా పెట్టుకుంటారు, లేకపోతే పొడుగ్గా 30 ఇంచ్ హారాలు కూడా చేయించుకుంటారు. వాళ్ళు ఎంత గోల్డ్ వేసుకున్నా ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. తమిళనాడు కూడా అనుకుంటండి, బట్ కేరళ అని నాకు బాగా గుర్తుంది. సో కావాలన్న వాళ్ళు అయితే బుక్ చేసుకోండి. ఇవి చాలా ఎక్కువ వస్తాయి ఇందులో. 1750 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 20 ఇంచెస్ వచ్చేస్తుంది. మీరు బాగా పైకి పెట్టుకున్న బాగా కవరేజ్ వచ్చేస్తుంది. మిడ్ లెంత్ వస్తుందండి, చక్కగా చాలా నిండుగా ఉంటుంది. ఒక్కటే పెట్టుకోండి, ఇంకేం పెట్టుకోవద్దు. ఒకటి పెట్టుకుంటేనే దాని అథెంటిసిటీ బాగా అనిపిస్తూ ఉంటుంది. 1750 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి. స్టాక్ కూడా ఎక్కువ తెప్పించలేదు, ఇలా రెగ్యులర్ వాళ్ళు అడుగుతున్నారని మరీ ఒకటి తెప్పించలేను కదా, ఒక 8 or 10 వచ్చినాయండి. ఫ్రమ్ కోయంబత్తూర్ నుంచి వచ్చిన డిజైన్స్ కూడా, లోకల్ మేడ్ కాదు. పాలిషింగ్ కూడా మంచి మైక్రో పాలిష్, చాలా బాగుంటుంది. వెరీ ఫైన్ మైక్రో పాలిషింగ్. పట్టి వచ్చేస్తుంది, వెనకాల ఫుల్ లెంత్ బ్యాక్ చైన్ వస్తుంది. ఇక్కడ వరకు వస్తే మనము ఈ చైన్ మనం పెట్టించామన్నమాట, ఇక్కడ వరకునే వస్తుంది. ఇది మన రింగ్స్ అది మనం యాడ్ చేయించాం. ఓకే, 1750 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇన్ కేస్ మీకు కావాలి అంటే యూ కెన్ పేర్ అప్ విత్ దిస్. లేదు అంటే ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ చూపిస్తానండి మీకు. సీ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, చాలా చాలా బాగున్నాయి. సేమ్ గోల్డే, మంచి పంచలోహాల ప్యాటర్న్లో వస్తాయి. వెరీ నైస్ మైక్రో పాలిషింగ్. థిక్నెస్ చూసారా? ఇవి కావాలన్నా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తాను తర్వాత, ఇవి అయిపోయాక చూపిస్తాను మీకు. 1750 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. వన్ మోర్ బ్యూటిఫుల్ రీస్టాక్ ప్రోడక్ట్ అండి. 1 year, కరెక్ట్గా 1 year అయిందండి. చాలా 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 బ్యూటిఫుల్ ఉంటుంది. వెరీ గుడ్ రెస్పాన్స్.
ఇది ఫస్ట్ సేమ్ ఇదే నేను కెంపుల్లో చేయించానండి. చేయించి చూపించాక ఆ సేమ్ డే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మళ్ళీ మేకర్స్కి చెప్తే ఈ రింగ్స్ లేవండి, పచ్చల్లో ఉన్నాయంటే సరే చేయండి అని చెప్పి ఒక 25 చేయించాను. 25 చేయిస్తే నాకు ఆ 25 సెల్ అవ్వడానికి ఒక 10 రోజులు పట్టిందనమాట. అందరూ మళ్ళీ పింక్ 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 పింకే అడిగారు. ఇప్పటికైతే నాకు ఆ స్టోన్స్ వచ్చినాయి. నాకు ఒక 60 రూపీస్ అయితే ప్రైస్ పెరిగిందండి ఓవరాల్. నేను అది పెంచట్లేదు, సేమ్ ప్రైస్ అదే 1150 ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను. 50 పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 30 పీసెస్ ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చేసి 20 మేకింగ్లో ఉన్నాయి. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఆ 20 కూడా వచ్చేస్తాయి నాకు తెలిసి. 1150 ఫ్రీ షిప్పింగ్. ఆ 1150 కూడా ఎందుకు అంటే ఇది మొత్తం కట్టుతీగ మీరు చూస్తున్నారు. 17 ఇంచెస్ లెంత్ ఉంటుందండి, లెంత్ చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అబ్సల్యూట్ గోల్డ్ కాపీ, గోల్డ్లో చూసే నేను చేయించాను యాజ్ ఇట్ ఈస్. స్వరస్కీస్ వస్తాయి, మధ్యలో ఈ స్టోన్ రింగ్స్ వస్తాయి. మార్కెట్లో కొంచెం తక్కువ, ఈ క్వాలిటీ చాలా తక్కువ. 7mm స్వరస్కీస్ అండి ఇవి. ఇది కట్టుతీగ అండి, గోల్డ్ ఏదైతే మిక్స్ అవుతుందో ఆ కట్టుతీగ. ఇక్కడ మనకి మైక్రో పాలిష్ చంద్రహారం పెట్టించేసాం. కొంచెం అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చిందనే చెప్పాలి, ఎందుకంటే యూజ్ చేసిన కట్టుతీగ తక్కువ ఉంది, డిజైనే అలా డిజైన్ చేయించాం. ఇవి బిట్స్ 10 వస్తాయి మీకు, ఈవెన్గా వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏదైనా పెండెంట్ పెట్టుకుంటా అన్నా కూడా మీరు గోల్డ్ పెండెంట్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇవి కెంపులే కాబట్టి మీకు ఈ చైన్ ఎలాగో వెనక్కి వెళ్ళిపోతుంది. ఎనీ పాలిషింగ్ మీకు నక్షీలో ఉన్న, నార్మల్ గోల్డ్ పాలిషింగ్లో ఉన్న, యాంటిక్లో ఉన్న, లేదు రాళ్ళు మల్టీ కలర్స్ సీజెట్స్ ఓల్డ్ స్టైల్ పెండెంట్స్ ఉన్న మీరు ఇలా హ్యాంగ్ చేసుకునే ప్యాటర్న్ ఉంటే కనుక పెట్టేసుకోవచ్చు. ఈ తీగ అంతా కూడా కట్టు తీగ అండి, క్యాప్స్ ఏమీ వేయించలేదు. మీకు మధ్యలో వచ్చిన రింగే హైలైట్ అవుతుంది. ఈ మధ్యలో కూడా కట్టు తీగే వెళ్తుంది మనకి, ఆ గ్యాప్లో ఫిల్లింగ్ కూడా ఏమీ కదలదండి, ఏం కదలదు. మీకు మేకింగ్ చాలా అందంగా ఉంటుంది. ఏదైతే గోల్డ్ మిక్స్ అవుతుందో ఆ కట్టు తీగ మంచి పాలిషింగ్తో మనకి స్టోన్స్తో కెంపులతో పాటు వచ్చేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్, వెరీ డీసెంట్. ఇది తీసుకున్న వాళ్ళు ఇది తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అసలు ఏజ్తో సంబంధం లేదండి, పెద్దవాళ్ళలా ఉన్నాయని అనుకోవద్దు. ఈ వీటిలో చాలా డిజైన్స్ చూస్తూ ఉంటాం మార్కెట్లో. స్పెసిఫిక్గా అందరికీ సెట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ డిజైన్ తెప్పించడం జరిగింది. నేను ఒక పేరు ఉంచుకుంటున్నాను నా కోసం. డిఫరెంట్గా ఉంటుంది, ఏదో నార్మల్ ఫ్లవర్లా కాకుండా మన స్నోఫ్లేక్స్ ఉంటాయి కదండి, స్నోఫ్లేక్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలా ఉంటుందన్నమాట. సో దీనిపైకి అయితే చాలా బాగుంటుందండి. ఇలా పేరప్ చేసుకోండి, రెండు కూడా గోల్డ్ అనే అనుకుంటారు. చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకా మీకు మరీ సింపుల్ అయిపోయింది, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు అనిపిస్తే కనుక మీరు దీనికి ఏదైనా బుట్ట హ్యాంగ్ చేసుకోండి. లేదు అంటే ఇప్పుడు చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని ఏమీ లేదండి, అందరూ అన్నీ క్యారీ చేస్తున్నారు. హెవీ జ్యువెలరీ అని లేదు, సింపుల్ అని లేదు, అది నేను చెప్పక్కర్లేదు, నాకన్నా పర్చేస్ చేసే మీకే ఎక్కువ తెలుస్తుంది. సో పేరప్ చేసుకోవాలి దీనికి అంటే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ పీస్ అని చెప్తాను. ఇవి వచ్చేసి 450 అండి, 450. పాలిషింగ్ కానీ మెటీరియల్ కానీ చాలా థిక్ ఉంటుంది. ఇది కూడా ప్రైస్ చూపిస్తాను. కమింగ్ టు దిస్ 1150 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఎగ్జాక్ట్ 17 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది, 17 ఇంచెస్ వస్తుంది. ఒరిజినల్ స్వరస్కీస్. ఇంకా పైకి కావాలన్నా పెట్టుకోవచ్చండి, ఇలా నెక్ చుట్టూరు వచ్చేలా పెట్టుకుంటాము. 16 కన్నా కూడా మీరు వెనకాల క్లిప్ ఆన్ యాడ్ చేసేసుకోవచ్చు. టిక్టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోవచ్చు. బట్ చాలా బాగుంటుంది, మంచి డిజైనర్ పీస్లా ఉంటుంది, అలాగే ఓల్డ్ స్టైల్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. 1150 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1150 ఫ్రీ షిప్పింగ్. కట్టుతీగలో ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ కూడా వచ్చిందండి, బట్ ఇయర్ రింగ్స్ చూపించేశాక చూపిస్తాను. ఇవి 25 అలా ఉన్నాయండి, ఒకసారి చూసుకోవచ్చు మీరు. థిక్నెస్ కానీ మేకింగ్ అంతా బ్యూటిఫుల్ స్టడ్స్. రవ్వలు నెక్లెస్, రవ్వలు దుద్దులు అంటారు చూసారా, ఆ కేటగిరీ అనమాట. గోల్డ్ లాగా ఉంటాయి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ స్క్రూ వెళ్తుంది అంటే చిన్నపిల్లలకైనా పెట్టవచ్చు. మంచి షైన్ ఉంటాయండి, చిన్న రాళ్ళు నీట్గా మంచి షైన్తో ఉంటాయన్నమాట. ఈ కెంపులో ఏంటంటే పూర్వం మనకి ఒరిజినల్ కెంపు రూబీ ఉంటుంది కదండి, అది క్యారెట్స్ వైజ్ మనకి సెల్ చేస్తారు ఎక్కడైనా కూడా. అది కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఇది యూజ్ చేసేవారు. సీజెడ్ కేటగిరీలోకి వస్తాయి కానీ కొంచెం సీజెడ్ కన్నా హై రేంజ్, అలా మరీ రూబీ కాదు, సీజెడ్ కన్నా నెక్స్ట్ రేంజ్. మీకు ఆల్మోస్ట్ గోల్డ్లో యూజ్ చేసే ఆ క్వాలిటీ స్టోన్సే. స్టోన్స్ ఎక్కడన్నా చూడొచ్చు, మీకు పాలిషింగ్ పోతుంది కానీ స్టోన్స్ ఎక్కడికి పో. సో క్వాలిటీ స్టోన్సే యూజ్ చేస్తారు. ఓకే, 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. పాలిషింగ్ అండి, మంచి మైక్రో పాలిష్, థిక్నెస్ కూడా చూసుకోవచ్చు.
450 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. ఇవి మ్యాచ్ అయ్యే సెట్స్ ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఎస్, వన్ మోర్ రీస్టాక్ ప్రోడక్ట్ దిస్. ఇవి 5 పీసెస్సే వచ్చినాయండి. అప్పుడు కూడా నేను కొన్నే చేయించాను, ఎందుకంటే ఈ బీడ్స్ చాలా కాస్ట్ పడినాయి. ఒరిజినల్ రియల్ క్వాడ్స్ పింక్ బీడ్స్ వస్తాయి పంకిన్స్, చాలా కాస్ట్ పడినాయి. మెల్లగా వెళ్ళినాయి, ఒకేసారి నాకేమి బుకింగ్స్ వచ్చేసినాయి అని చెప్పట్లేదు, కానీ అయిపోయాక కాస్ట్ ఎక్కువ కదా, అందుకని చెప్పేసి నేను పెండెంట్స్ 15 పెండెంట్స్ ఉంటే ఈ పింక్లో 5 చేయించాను, మిగతా 10 గ్రీన్ మన స్ట్రాబెర్రీస్ వేస్ట్ చేయించాను. అది కూడా చూపిస్తాను. అది కొంచెం కాదు, దీనికన్నా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇది అప్పుడు ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక బుక్ చేసుకోండి. 5 పీసెస్సే ఉన్నాయి. నేను ఒక రిఫరెన్స్ తీసుకుని చేయించానండి ఇది. అది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజో యూట్యూబ్ ఛానల్లో నాకు తెలీదు. ఒకసారి మీకు ఆ ఫోటో అయితే చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది వేటిపైకి సెట్ అవుతుంది అని. నేను యాజ్ ఇట్ ఈస్ చేయించాననే అనుకుంటున్నాను. పెద్ద డిజైన్ ఏం కాదు, మనకి పంచలోహాల పెండెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ నాకు ఆవిడ వేసుకున్నప్పుడు చూసిన వెంటనే బాగా నచ్చేసింది అనమాట. ఇప్పుడే చూపిస్తాను. సో ఇదన్నమాట, సేమ్ లోటస్సే, ఇక్కడ మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. మన డిఫరెంట్ ప్యాటర్న్ మీకు డైరెక్ట్ కాబట్టి అలా కనిపిస్తుంది. పింక్ పంకిన్స్ ఆవిడ వేసుకున్నది ఏంటంటే, ఆ శారీలో ఎక్కడో ఒక దగ్గర ఆ పింక్ టెక్స్చర్ ఉంటుంది, వైలెట్ పర్పుల్ టెక్స్చర్స్ ఉంటాయి చూసారు, అలాంటప్పుడు అవి మ్యాచ్ అయిపోతాయి. మీకు అలా మ్యాచ్ అవే ఉన్నాయంటేనే తీసుకోండి. సో ఆ ఉద్దేశంతో అందరూ ప్రిఫర్ చేసేలా ఉండదు కాబట్టి లిమిటెడ్ చేయించాను. అప్పుడు కూడా కొంతమంది అడిగారు, 2-3కి నేను చెప్పడం జరిగింది సోల్డ్ అవుట్. అందుకని ఈ పెండెంట్స్ ఉన్నాయని చెప్పేసి 15 చేసేయమంటారా అంటే, నేను మేకర్కి ఒక 5 అయితే సేమ్ అదే రిపీట్ చేయండి అని చెప్పి చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఈ పర్టికులర్ నేను మీకు చూపించేది ఇది ఆర్గాన్జా శారీ అనుకుంటాండి, మల్టీ ఫ్లోరల్ ప్రింట్స్తో వస్తాయి కదా. ఇదనే కాదు, జస్ట్ వేసుకుంటే ఎలా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను. నాకు తెలీదు, అది స్క్రీన్ షాట్ నేను ఇన్స్టాగ్రామ్లో తీసాను, లేకపోతే వాళ్ళది సమ్ సిల్వర్ జ్యువెలరీ పేజ్ అనుకుంటామండి వాళ్ళది, యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది. ఐ డోంట్ రిమెంబర్, ఎప్పుడో తీసాను. బట్ పాసిబిలిటీ వచ్చి మనకి ఆ లోటస్ పెండెంట్ వచ్చినప్పుడు చేయించాను. సో కమింగ్ టు దిస్ 25 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. ఎందుకు ఇంత చెప్తానంటేనండి, ఇది వెరైటీ ఒకటి నేను ట్రై చేసినప్పుడు నాకేం ఊరికే రావు కదా. నేను ఈ పెండెంట్కో ఈ మెటీరియల్కో ఇన్వెస్ట్మెంట్ అనేది నేను పెడతాను కాబట్టి అది మీకు కన్వే అవ్వాలి. అది మీకు కన్వే అయ్యేలా నేను చెప్పాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. సో అది నచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఓకేనా. నచ్చని వాళ్ళ గురించి నేనేమీ చేయలేను. ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ టేస్ట్. అది మీరు ఇక్కడ వచ్చి కమెంట్ సెక్షన్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ కాల్డ్ డిస్కరేజింగ్ అండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నన్ననే కాదు ఎక్కడైనా. సో కమింగ్ బ్యాక్ టు దిస్, మీకు తెలిసిందే మంచి పంచలోహాల్ మైక్రోప్లేటింగ్ పెండెంట్, ఫుల్ వైట్ స్టోన్స్ వచ్చేస్తే ఫుల్ వెనకాల క్లోజ్ ఉంటుంది, 2 ఇంచెస్ వెడల్పు అయితే ఉంటుంది, 25 ఇంచెస్ లెంత్ వచ్చిందండి. చాలా క్లాస్ ఉంటుంది. ఫోటోలో నేను చూపించాను కదా, ఆ కలర్ అనే కాదు, ఎనీ ఫ్లోరల్ ప్రింటెడ్ శారీస్ పైకి మీకు ఎక్కడో ఇక్కడో పింకో వైలెటో పర్పుల్ ఉంటే వేసుకోండి, చాలా క్లాస్గా ఉంటుంది. ఒరిజినల్ క్వార్ట్స్ బీడ్స్ అండి, డల్ పింక్ ఉంటాయి, గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. వెరీ కాస్ట్లీ. గ్రేటేషన్ది తీసుకుని యాజ్ ఇట్ ఈస్ అలానే వాడేసామన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ చిన్నగా ఉన్నాయి, కింద పెద్దగా ఉన్నాయి. మీరు చూస్తే అవే ఒక బంచ్ లైన్ ఈచ్ పీస్కి వాడేయటం జరిగింది. సేమ్ ప్రైస్ 1890 ఫ్రీ షిప్పింగ్. ఇందులోనే స్ట్రాబెరీస్లో కూడా చేయించాను, కొంచెం బీడ్స్ తగ్గించి, అవి కొంచెం ప్రైస్ తక్కువ పడితే వీటికంటే. ఇవి చాలా రేట్ ఎక్కువ అండి, ఒరిజినల్ క్వార్ట్స్ బీడ్స్ ఇవి. మీరు గోల్డ్లో చూపించుకోవచ్చు, ఎక్కడన్నా కావాలన్నా చెక్ చేయించుకోండి. 1890 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. మళ్ళీ నార్మల్ పింక్ పంకిన్స్ మోనాలిసా కేటగిరీలో వచ్చేవి తీసేస్తే ఇంత క్లాస్ లుక్ రాదండి, చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది దీనికి. ఇది ఎంత క్లాస్గా ఉంటుందో పింక్ మోనాలిసా వేస్తే అంత చీప్గా ఉంటుంది అనమాట, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే. సో అందుకని కాస్ట్లీ బీడ్స్ యూస్ చేసాము. 1890 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. మీరు ఇవి కావాలంటే పేరప్ చేసేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇందులోనే గ్రీన్ చెప్పాను కదండి పంకిన్స్, ఇది కూడా చాలా బాగుంది. ఇవి 10 చేయించానండి, లెంత్ అంతే వస్తుంది. 1250 ఫ్రీ షిప్పింగ్. ఎందుకు అంటే వాటికన్నా ఇవి ప్రైస్ తక్కువకి వస్తాయి, ప్లస్ పైన మనం బీడ్స్ యూస్ చేయలేదు, ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మాత్రమే యూస్ చేసాం. బీడ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బీడ్స్లో డెఫినెట్లీ తొందరలోనే మంచి డిజైన్ చేయిస్తాను. మోనాలిసాలోనే మనకి మార్బుల్ టెక్స్చర్ లాగా వచ్చి, మార్బుల్ బీడ్సా మోనాలిసానా కాదా అన్నట్టున్నాయి. దట్టు వీటికి క్యాప్స్ వచ్చేసరికి చాలా అందం వచ్చేసింది. ఇవి కూడా గ్రేడేషన్ ఫామ్లోనే వస్తాయండి. మీరు నోటీస్ చేస్తే పైన చిన్నది ఉంది, కింద చాలా పెద్దగా ఉన్నాయి.
ఈ పట్టి చైన్స్ అడుగుతున్నారండి. ఇందులో 3-4 డిజైన్స్ అయితే తెప్పిస్తున్నాను. 1 వీక్ టైం పడుతుంది. అప్పుడు నేను ఒకసారి ఛానల్లో చెప్తాను. సేమ్ అదే పెండెంట్ అండి, పంచలోహాల్ మైక్రో ప్లేటింగ్ పెండెంట్, కంప్లీట్ వైట్ స్టోన్స్. బీడ్స్ ఒకసారి చూసుకోవచ్చు. టెక్స్చర్ అలాగే ఉంటుందండి, రియల్ మోనాలిసేవి మీరు గోల్డ్లో చేయించుకోవచ్చు. ఈ బీడ్స్ ఈ బీడ్స్కే ప్రైస్ పడింది పెండెంట్ కంటే కూడా. మళ్ళీ అది అల్లినట్టు ఇక్కడ వరకు అల్లేస్తే కనుక ఇది కూడా ఒక 1600 అలా అయితే అయ్యేది. మనం అక్కడ చైన్ ఇచ్చేసాము, గోల్డ్ ప్యాటర్న్ ఎక్కువ కనిపిస్తూ ఉండాలి అని చెప్పేసి. ఇలా వస్తుంది అనమాట. ఓవెల్ షేప్లో మార్బుల్ టెక్స్చర్లో ఉంటాయి. ఒరిజినల్ రష్యన్ ఎమరల్డ్స్లో డార్క్ షేడ్లో వస్తాయి ఇవి. 1250 ఫ్రీ షిప్పింగ్. చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఏమన్నా కావాలన్నా పేరప్ చేసుకోవచ్చు. నేను లక్ష్మీ స్టడ్స్ చూపించాను 350, అవి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి పక్కన పెట్టి చూపిస్తాను, నచ్చితే మీరు అది ఇది కలిపి కూడా తీసుకోవచ్చు. 1250 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇది కూడా లెంత్ అంతేనండి, 25-26 వస్తుంది. గోల్డ్ ప్యాటర్న్ బ్యాక్ చైన్ అండి. ఇది గోల్డ్ వాటికి యూజ్ చేసే బ్యాక్ చైన్ ప్యాటర్న్స్ ఇవి యూజ్ చేయడం జరిగిందనమాట. చాలా బాగుంటుంది, లైఫ్ చాలా బాగుంటాయి. సారీ, ఇక్కడే ఉన్నాయి ఇవి, నేను వెతుక్కుంటున్నాను. కేస్ కావాలి అంటే మీరు ఇలా పేరప్ చేసుకోవచ్చు. బట్ సపరేట్గా స్క్రీన్ షాట్స్ విత్ ప్రైస్ తీసుకుని ఒకసారి అవైలబిలిటీ అడిగేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రో ప్లేటింగ్లో మంచి డిజైన్ వచ్చిందని చెప్పాను కదా అండి. సారీ, మైక్రోలో కాదు, కట్టుతీగలో. ఇది లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లెంత్ అండి. బ్యూటిఫుల్ రూబీస్తో 3mm బ్లాక్ డైమండ్స్ యూస్ చేసి చేయించాము కట్టుతీగలో. చాలా 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 బాగుంటుంది. పట్టు శారీస్ పైకి మీరు నెక్లెసెస్లు అన్నీ స్కిప్ చేసి ఇలాంటిది పెట్టేసుకోవచ్చు, మీకు సింపుల్కి వెళ్ళటం ఇష్టము అంటే. రియల్ రూబీస్ ఇవి వచ్చేసి మణులు, ఒరిజినల్ రూబీ మణులు. ఈ కేటగిరీ సేమ్ ఇదే డిజైన్ నేను 1 వీక్ బ్యాక్ లాస్ట్ వీక్ వీడియోస్లో చూపించానండి, 2200. సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. అందులో ఏంటంటే ఓవెల్ షేప్ అప్సరా పర్ల్స్ అంటాం కదా, రైస్ పర్ల్స్లో ఉంటే అవి యూస్ చేసాం. ఇక్కడ రౌండ్ స్వరస్కి యూస్ చేసాం. ఓకే, 1550 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. 18 ఇంచెస్ వస్తుంది. మొత్తం అన్నీ కూడా రియల్ బీడ్స్, కంప్లీట్లీ కట్టుతీగ. 18 ఇంచెస్ పై వరకు కూడా మీకు బీడ్సే వచ్చేస్తాయి. గోల్డ్ ఏదైతే మిక్స్ అవుతుందో అదే కట్టుతీగ. మేము యూజ్ చేసేది గ్రామ్ వచ్చేసి 300 to 350 ఉంటుంది. 2.83 లోపు బ్లాక్ డైమండ్స్ ఉన్నాయి. మణులు వచ్చేసి 3mm ఉన్నాయన్నమాట. 1 ఇంచ్ గ్యాప్కి మణులు యూజ్ చేశారు. కింద ఇలాగ ఒక 4 రూబీస్ గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే చెక్ చేయించుకోవచ్చు. ఒరిజినల్ రూబీ బీడ్స్ గోల్డ్లో యూజ్ చేసేవే. మధ్యలో ఆ అల్లిక అంతా కూడా కట్టుతీగతో అల్లిన గుత్తుగా అల్లేసినవి. 2.5mm ఒరిజినల్ స్వరస్కీస్ అనమాట. చాలా క్లాస్గా ఉంటుందండి. 18 కదా, శారీస్ పైకి వస్తుంది, శారీస్ పైకి వచ్చేస్తుంది, నెక్కి ఉండదు. మీరు నెక్ కావాలన్నా కూడా క్లిప్ ఆన్ పెట్టుకుని పెట్టేసుకోండి, అలా అయినా అందంగానే ఉంటుంది. కానీ మనకి మంచి రూబీ కాబట్టి పట్టు శారీస్ వేటిపైకైనా వేసుకోవచ్చు. ఇవి పెట్టేసుకుని పెద్ద గోల్డ్ కానీ నక్షి కానీ బుట్టలైనా కూడా మీరు కావాలి అంటే పేరప్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మన చేంజబుల్స్ అయినా కూడా మీరు రూబీలో తీసుకోవచ్చు. ఇగోండి ఇలాగా ఈ వైట్ తీసేసి ఇది కావాలంటే పెట్టేసుకోవచ్చు. ఇవి స్క్వేర్స్లో అలాగే డ్రాప్లో స్టాక్ మళ్ళీ వచ్చినాయండి. స్క్వేర్లో మళ్ళీ రాలేదు, అప్పుడు వచ్చినవే చాలా స్టాక్ వచ్చినాయి. ఇంకొక 50 or 70 ఉన్నాయి. డ్రాప్లో అయితే ఒక 50 సెట్స్ వచ్చినాయి. ఏది కావాలంటే మీరు అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇది 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. గోల్డ్ లాగానే ఉంటుంది. అల్లిక చూసుకోవచ్చు, వెయిట్ ఉంటుందండి, వెయిట్ ఉంటుంది. ఈ బీడ్స్ అన్నీ కూడా మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. 30 పీసెస్ రెడీ టు డిస్పాచ్ అండి. ఇవి స్టోర్కి వచ్చైనా ఎవరైనా తీసుకోవచ్చు, స్టోర్లో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. రియల్ రూబీస్, ఒరిజినల్ స్వరస్కీస్. బాగా కనిపిస్తూ ఉంటాయి, అంత స్లీక్. చిన్న 2mm ఏం కాదు ఈ రూబీస్ ఇవి. ఇది ఒకటి వేసుకోవాలి మీరు పట్టు చీరల పైన అంటే కనిపించాలి కదా. పెద్ద బ్లాక్ డైమండ్స్ యూజ్ చేయడం జరిగింది. చాలా అందంగా ఉంటుందండి. 1550 ఫ్రీ షిప్పింగ్. అడ్జస్ట్మెంట్ ఏముండదు, డైరెక్ట్ హుక్కే. 18 ఇంచెస్ అంటే షార్ట్ కాదు, మీడియం లెంత్, శారీ పైకి వచ్చే లెంత్ అనమాట. 1550 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1550 ఫ్రీ షిప్పింగ్. ఇయర్ రింగ్స్లో అన్నీ ఒకేసారి చూపిద్దాం అనుకున్నాను కానీ మీరు పేరప్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయని చూపించాల్సి వస్తుందండి. గ్రేప్ బంచ్ కాంబో వచ్చినాయి అండి. బ్లాక్ వైట్ మన రెడ్లో చూపిస్తాం కదా, అవి వచ్చినాయి 450 100 సెట్స్. అవి కావాలి అంటే అది కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు. ఇది బ్లాక్ కదా, ఇదిగోండి ఇదేమో వైట్ అనమాట. ఇవి రెడ్,
రూబీ కలరే ఉంటాయి, దగ్గరగా ఉండి మీకు అలాగ థిక్గా కనిపిస్తున్నాయి. ఇది అయిపోయాక అది చూపిస్తాను. 1550 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. కంప్లీట్లీ కట్టు తీగ అండి, ఏదైతే గోల్డ్ మిక్స్ అవుతుందో ఆ తీగ యూజ్ చేసి అల్లిన డిజైన్ ఇది. 18 ఇంచెస్ లెంత్. అండ్ ఎస్, ఇవి తెలుసు కదండి. మైక్రోలో ఒకటి చూపిస్తాను మీకు. స్టడ్ ఇలా సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. స్టడ్ సపరేట్ వచ్చేస్తుంది, చాలా సన్నగా, సీల్ చాలా బాగుంటుంది ఇది. నీట్గా మీకు ఇలా హ్యాంగ్ చేస్తారు. ఈ బంచెస్ మీరు వేరే దేనికైనా గోల్డ్లో వాటికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఇలా కావాలంటే పెట్టేసేయచ్చండి. 1 సెకండ్. ఇలా కావాలి అంటే కిడ్స్కి పెట్టేసేయచ్చు, ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది. ఎవరైనా కూడా పెట్టేసుకోవచ్చు. గోల్డ్లో ఉన్నట్టు సన్న స్క్రూ వస్తుంది. మీకు 3 కాంబోస్ వస్తాయండి ఇందులో. ఈ కింద కూడా హ్యాండ్ మేడ్ అల్లినవి 3 ఇంచెస్ బ్లాక్ స్పిన్నల్. షైన్ చాలా బాగుంటుంది, చూసారా? కటింగ్ షైన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్, ఇది ఒక పేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైట్ క్రిస్టల్ కూడా చాలా బాగుంది, ఒక డైమండ్లా ఉంటుంది. స్క్రూతో వస్తుంది. ఇది కావాలంటే తీసేసుకోవచ్చు. ఇది ఒక పేరు వస్తుంది మీకు ఇలా వైట్ క్రిస్టల్. ఇలా పెట్టేసుకుంటారు, చిన్న బంచ్ లాగా సింపుల్గా అలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈజీ టు క్యారీ. స్క్రూస్ కూడా చిన్నవి సింపుల్గా ఉంటాయి. దూరంగా చూస్తే చిన్న బుట్ట పెట్టుకున్నారు అన్నట్టే ఉంటుందండి, దగ్గరగా చూస్తే మీకు బంచ్లా అనిపించవచ్చు, కానీ చిన్న బుట్ట హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటుంది, నిండుగా సర్కిల్లా ఉంటుంది కదా. ఇది డార్క్ మెరూన్ రూబీ రెడ్ అండి, గోమేదకం అంటారు కదా, ఆ షేడ్ వస్తుందండి. ఇది గోమేదకమా కనకపుష్యరాగమా, ఈ రెండు నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే. ఆ షేడ్ వస్తుంది, ఇది డార్క్ మెరూన్ రెడ్ వస్తుంది అనమాట. సో ఈ 3 పేర్స్ వస్తాయి మీకు. 450 ఫ్రీ షిప్పింగ్ కాంబో. 100 సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి ఎప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉంటాము. 450 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి. నంబర్ ఆఫ్ చైన్స్ పైకి మీకు మ్యాచ్ అయిపోతాయి. కిడ్స్కి కూడా చాలా బాగుంటాయి. 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చైన్స్. లాస్ట్ వీడియోలో చైన్ చూపించానండి, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ మీన్ బ్యాంగిల్స్ వీడియో కాదు, దానికి ముందు వీడియోలో. ఇప్పుడు ఒక 2 డిఫరెంట్ గోల్డ్ చైన్స్ చూపిస్తాను. 350 అండ్ 490 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి 350. ఈచ్ 25 ఉన్నాయి. అంతకుముందు చూపించింది అయితే 50 చైన్స్ ఉన్నాయి, నేను అందరికి ఇవ్వగలిగాను. ఇవి అయితే ఎక్కువ లేవు. ఇది వచ్చేసి 490 అండి. డిఫరెన్స్ ఏంటంటే ఇది సింగిల్, ఇది డబుల్. ఇది శాంపుల్ ఇంతకుముందు వచ్చినాయండి, పాత స్టోర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఒక 5 పీసెస్ స్టోర్లో సెల్ చేసాము. అప్పుడు నేను ఒక పీస్ తీసి పెట్టుకున్నాను, నేను యూజ్ చేశాను. అలాగే ఒక ఫంక్షన్కి మా పాపకి యూజ్ చేశాను, క్లిప్ ఆన్ పెట్టేసి. చాలామంది గోల్డ్ అనే అనుకున్నారు. ఎన్ని గ్రాములు అయింది, ఎక్కడ చేయించావు, పాప కోసం చేయించావా అని చెప్పి అడిగారు అనమాట. చాలా బాగుంటుంది, సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. 18 ఇంచెస్ లెంత్ అండి. మళ్ళీ మీరు 18 16 1 సెకండ్ 17 ఇంచెస్ లెంత్, రెండు కూడా 17 ఇంచెస్. సో పెద్దవాళ్ళ సైజే, కిడ్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ ఒక క్లిప్ ఆన్ పెట్టేసి వెనకాల. ఫస్ట్ సింగిల్ లైన్ది చూసేద్దాము. 350ది బాక్స్ ప్యాటర్న్ అండి, స్లీక్ చైన్, కానీ మెటీరియల్ స్ట్రాంగ్ ఉంటుంది, మంచి మైక్రో పాలిష్. ఇదేంటంటే సింగిల్ బాల్ వస్తుంది. ఇక్కడ సింగిల్ బాల్ వచ్చి ఎక్కడన్నా మీరు బయటకు వెళ్ళినప్పుడు సరదాగా వేసుకోవచ్చు, గోల్డ్ చైన్స్ లాగా. ఇక్కడ గోల్డ్ ప్యాటర్న్స్లో వచ్చేస్తే క్వాలిటీ అండ్ పాలిషింగ్ అండి. క్వాలిటీ అండ్ పాలిషింగ్ వల్ల మీకు ఆ గోల్డ్ లుక్ అనేది కనిపిస్తుంది వేసుకున్న వెంటనే. 350 ఫ్రీ షిప్పింగ్. కింద బాల్ వచ్చేసి పెద్దగా వస్తుంది. అందులో కూడా ప్లేన్ వదిలేదండి, మనకి గోల్డ్లో వచ్చినట్టే మైన్యూట్ డీటెయిలింగ్ అనేది బాగా ఇచ్చారు. ఓకే, 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. మీకు చూడటానికే స్లీక్గా ఉంటుంది. వన్స్ మీకు రిసీవ్ అయ్యాక పట్టుకున్నాక తెలుస్తుంది, మేకింగ్ స్ట్రాంగ్ ఉంటుంది మెటీరియల్ అనేది. 350 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి, సింగిల్ లైన్లో కావాలన్న వాళ్ళు. గోల్డ్ అని అనుకోవాల్సిందేనండి. ఇది నేను యూజ్ చేశానండి. ఈ చైన్ స్టిల్ నా దగ్గర ఉంది. ఎప్పుడో పాత షాప్ ఉన్నప్పుడు 5 శాంపిల్స్ వస్తే నేను ఆన్లైన్లో తీసుకోలేదు, స్టోర్లోనే సెల్ అయినా. అప్పుడు ఒక పీస్ తీసి పెట్టుకున్నాను అనమాట. సేమ్ గోల్డ్లా ఉంది. డబల్ లైన్ వస్తుంది. డబల్ లైన్ మీకు ఇక్కడ జాయింట్ అయిపోయి ఉంటుంది, మనం సపరేట్ చేయలేము. 17 ఇంచెస్. ఏదైనా పెండెంట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, పాసిబుల్ అవ్వకపోవచ్చు. నేనైతే పెట్టుకోలేదు, ఎందుకంటే ఒక లైన్కేమో సెంటర్ ఇక్కడికి వచ్చేసరికి బాల్స్ వచ్చేస్తే, ఒకటేమో పక్కకు వస్తాయి బాల్స్. సో ఇలా మీకు జిగ్జాగ్గా అవి కనిపిస్తూ ఉంటాయి. ఆ బాల్స్లో ఉన్న కటింగ్ వల్ల మీకు ఆ షైన్ ఉంటుంది లైట్ పడినప్పుడు. ఓకే,
ఇవి వచ్చేసి 490 అండి. మెటీరియల్ కాస్ట్ పడుతుంది మనకి. సింగిల్ లైన్ మీకు అది 350, డబల్ లైన్ వచ్చేసి 490 ఫ్రీ షిప్పింగ్. డబల్ లైన్లో కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. 17 ఇంచెస్ లెంత్, 490 ఫ్రీ షిప్పింగ్. 490 ఫ్రీ షిప్పింగ్. ఓకే. అండ్ నా ఫేవరెట్ డిజైన్ రీస్టాక్ అయ్యిందని చెప్పాను కదా, అది చూపించేసి లాస్ట్లో ఇంకా మీకు చేంజబుల్ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. బ్యూటిఫుల్ గోల్డ్ డిజైన్ అండి. 2 years అయిపోయింది అనుకుంటా. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు అంటే ఇప్పటికి వచ్చినాయి. అప్పుడు మనం చేసినయే చాలా వరకు మళ్ళీ చేయించడం జరిగిందండి. 1 year 2 year ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే, నా దగ్గర నేను చేయించే డిజైన్స్లో అప్పుడు నాకున్న అవకాశం వరకు 2 years బ్యాక్ మార్కెట్లో మనకి దొరికే మెటీరియల్స్ వరకు ఏవైతే దొరుకుతున్నాయో గోల్డ్లో చూసి ఎగ్జాక్ట్ వచ్చేలా ట్రై చేసి చేయించాము. ఆల్మోస్ట్ ఒక 70% కవర్ చేసాము. ఇప్పుడు అవి మళ్ళీ మనమే ఎలా చెప్పాలి, కొంచెం రీమోడల్ చేసి ప్రొఫెషనల్గా చేస్తున్నాం అన్నమాట. యూస్ చేసిన బీడ్స్ డిజైన్స్ కానీ, మేకింగ్ ఐటమ్ కానీ, బ్యాక్ చైన్స్ కానీ, అలా మైన్యూట్ కరెక్షన్స్ తోటి అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నవి తీసుకొచ్చి ఇవి అవి జాయిన్ చేసి పెట్టడం అవి చేసాము. సో అప్పట్లో కొంచెం అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చినాయి. ఇప్పుడు కొంచెం మనం సొంతంగా పాలిష్ పెట్టించడం లేదు, ఇక్కడ నచ్చిన చోట కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసి వెల్డింగ్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి పాలిషింగ్ పెట్టించి అలా కొంచెం ప్రొఫెషనల్ టచ్ ఇచ్చి మళ్ళీ చూపిస్తున్నాం కొన్ని డిజైన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఎంత ఇష్టపడ్డారు, ఇప్పుడు అంత ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎంత ఇష్టపడ్డారో అప్పుడు ఆ దొరికిన మెటీరియల్తో చేసినప్పుడు కూడా అంతే రెస్పాన్స్ అండ్ ఇష్టం చూపించారు మా మీద. అందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరి గురించి చెప్తున్నాను పేరు పేరున. ప్రతి కస్టమర్ ఏదో బుక్ చేసుకుని వెళ్ళిపోకుండా 99% కస్టమర్స్ తిరిగి వచ్చి ప్రోడక్ట్ గురించి మాట్లాడటం. సమ్టైమ్స్ ఇష్యూస్ అవుతాయండి. లేట్ రిప్లై ఇచ్చారు, ఏంటండి పేమెంట్ చేసాం రిప్లై ఇవ్వలేదు, లేకపోతే ఆర్డర్ పెట్టాం ట్రాకింగ్ ఇవ్వలేదు, కొంచెం చిరాకు పడతారు. అదేంటండి వీడియోలో చెప్పాం కదా అని మేము అంటాం. బట్ వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ అయిపోయాక కస్టమర్ అదంతా మర్చిపోయి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, దట్స్ ద థింగ్ వీ గెయిన్డ్ అనమాట. చాలా ఆనందాన్ని ఇస్తుంది అదైతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ కమింగ్ టు దిస్, చాలా లెంతీ చేయించామండి. 30 inches చేయించాము. బట్ మీకు అడ్జస్టబుల్ ఆప్షన్ ఉంటుంది. 1.5 inch వరకు అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా పైకి వేసుకుంటే అడ్జస్ట్ చేసుకుని క్లిప్ ఆన్ పెట్టుకుని వేసుకుంటానంటే ఇలా బ్రాడ్గా వస్తుంది అనమాట. అసలు ఇది ఒకటి చాలు మీరు వేసుకుంటే. ఈ డాల్ మనకి సరిపోవట్లేదు. ఇది 25 or 26 inch డాల్ అండి. ఓకే, వేస్తే కిందకు వచ్చేస్తుంది. డిజైన్ చూపిస్తాను మీకు. మొత్తం అన్నీ కూడా బ్లాక్ బీడ్స్. ఇవి మనకి రెడీమేడ్గా మనం అల్లించేసుకోవాలి మిషన్లో. మేము ఆర్డర్ ఇచ్చి అల్లించేసుకున్నాం. 100 మీటర్లు 100 మీటర్లు అలా వచ్చేస్తాయి అనమాట. అలా మనం స్పెషల్గా చేంజ్ చేసుకుంటాం. కొంచెం ఈ మధ్యలో వాడే మెటీరియల్ మంచి పాలిషింగ్ది వాడతారు మనం స్పెషల్గా చేయించుకుంటే. అండ్ ఈ బీడ్స్ వచ్చేసి ఏంటంటే మైక్రో పాలిష్, లేకపోతే 24 karat గోల్డ్, ఎల్లో గోల్డ్ లాగా కాకుండా ప్యూర్ నక్షీ పాలిషింగ్ ఎలా అయితే ఉంటుందో గోల్డ్కి స్లైట్ యాంటిక్ టచ్ వచ్చిన పాలిషింగ్ ఉంటుంది. మీకు ఎల్లోగా ఇలా గాడీగా కనిపించకుండా. బ్యాక్ చైన్ కూడా వెరీ హై క్వాలిటీ బ్యాక్ చైన్. బరువు ఆగాలి కాబట్టి మంచి క్వాలిటీ బ్యాక్ చైన్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 150-180 రూపీస్ బ్యాక్ చైన్కే పడుతుంది. ఓకే, అబ్సల్యూట్ గోల్డ్ కాపీ అండి. మంచి గోల్డ్ కాపీ, మంచి లెంత్ వచ్చింది. డిఫరెంట్గా ట్రై చేస్తాము అంటే మీరు ఇలా వడ్డానల్లా కూడా పెట్టేసుకోవచ్చు. మంచి లెంత్, వెనకాల థ్రెడ్ పెట్టేసుకుని పెట్టుకుంటున్నారు. అన్ని ప్రయోగాలు అందరూ చేసేస్తున్నారు. అంత లెంత్ వచ్చిందన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేను. 30 inches లెంత్. బీడ్స్ కూడా పెద్దగా వస్తాయి. ఇవి నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 5, 6, 7, 8, 9, 14 to 15 లైన్స్ వచ్చినాయి అండి. 14 to 15 లైన్స్. మధ్యలో వచ్చింది పెద్ద బాల్, నక్షీ బాల్. అటు ఇటు మీకు సైజు మారుతూ వచ్చినాయి అనమాట. ఓకే, అండ్ ఈ క్యాప్స్ వచ్చేసి మంచి మైక్రో పాలిష్ క్యాప్స్. రింగ్కి ఇవి అల్లుతారు, ఇలా బంచ్ వస్తుంది. అంత నీట్ ఫినిషింగ్ అండి. 14 లైన్స్లో కూడా చాలా నీట్ ఫినిషింగ్. గోల్డ్లో మాత్రమే చూస్తాము. కావాలనే లెంతీ చేయించాను. మీరు లాంగ్ కావాలంటే లాంగ్ పెట్టేసుకుని మంచి నక్షి షార్టో లేకపోతే మిడ్ లెంత్ హారమో ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. క్లాసీ పీసెస్ అండి ఇవన్నీ కూడాని. మీకు నచ్చుతాయి, మీరు ఈ ప్యాటర్న్స్ వేసుకుంటా అంటేనే తీసుకోండి. లేదా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయి కాబట్టి ట్రై చేసి చూస్తాము, ఎప్పుడు వేసుకోలేదు అన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓన్లీ 1390 ఫ్రీ షిప్పింగ్. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. నన్ను పర్సనల్గా అడిగితే ఇందులో వాడిన వర్క్మ్యాన్షిప్కి మేము అట్లీస్ట్
పెట్టిన శ్రమకి చాలా చాలా మంచి ప్రైస్కి వచ్చినట్టు. ఇవన్నీ పెట్టేసిన తర్వాత పాలిషింగ్ పంపించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఇంత మంచి చైన్స్ పెట్టడం జరిగింది. యూస్ చేసిన బీడ్స్ కానీ ఈ తీగంత మైక్రో ఉంది అన్నీ కూడా మరి చాలా మంచి క్వాలిటీ, మరి లో క్వాలిటీ అలాంటివి అయితే యూస్ చేయలేదు. మీకు అఫోర్డబుల్కి వచ్చింది కదా తక్కువ కానీ అనుకోవద్దు, క్వాంటిటీ మ్యాటర్స్ కాబట్టి మేము బల్క్లో మెటీరియల్ తెచ్చుకున్నా మాకు అది వేస్ట్ అవ్వదు, ఇంకొక డిజైన్కి అలా యూస్ చేసుకుంటాం. సో బెస్ట్ ప్రైస్కి వస్తాయి కాబట్టి బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం, అంతకన్నా ఏం లేదు. సో ఇలా బ్రాడ్గా వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా లాంగ్ ఇచ్చినట్టు కాకుండా, అంటే మీరు షార్ట్ ఏదన్నా వేసుకున్నారంటే లాంగ్ వేసేసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీకు బ్రాడ్గా వచ్చేస్తుంది. లేదు మిడ్ లెంత్కి వేసుకుంటాము అంటే కనుక ఒక క్లిప్ ఆన్ పెట్టేసుకుని ఇలా వేసేసుకోండి. ఒక్కసారి చూపిస్తాను మీకు. ఈ డాల్ వల్ల నేను కరెక్ట్ ఎలా ఉంటుంది లుక్ అని చూపించలేకపోతుంది, ఇప్పుడు చూసుకోవచ్చు. చాలా క్లాస్గా ఉంటుందండి, చాలా నిండుగా. గోల్డ్ ఇయర్ రింగ్స్ అయినా నక్షి ఇయర్ రింగ్స్ అయినా కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. 1390 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి, ఫుల్ కూడా చూపించలేకపోతున్నాను. 1390 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. అండ్ లాస్ట్లో వచ్చేసి చేంజబుల్ ఇయర్ రింగ్స్ అన్నాను కదండి, చూపించేస్తాను ఒక్కసారి. 650 ఫ్రీ షిప్పింగ్. స్క్వేర్ మీరు ఆల్రెడీ చూసారు, చూడని వాళ్ళ కోసం ఒక్కసారి నేను ఫాస్ట్గానే చూపిస్తాను. వీడియో అయితే 45 మినిట్స్ దాటిపోయింది. మీకు ఇలా ఫ్రేమ్స్ వస్తాయండి. ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఒక సెట్ వస్తుంది అనమాట ఇలాగా. ఓకే, ఈ ఫ్రేమ్ వస్తుంది, మీరు ఈ స్క్రూ తీసేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇది వైట్ కదా, ఇప్పుడు నేను పెట్టి చూపించేది వైట్. ప్రతి దానికి కూడా స్క్రూ ఉంటుంది, మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. వైట్ స్టోన్ పెట్టుకోవచ్చు ఇలాగా. అండ్ ఆ వైట్ తీసేసి మీరు గ్రీన్ కూడా పెట్టేసుకోవచ్చు, ఈ గ్రీన్స్ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే గ్రీన్ డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు. ప్రతి దానికి స్క్రూ ఉంటుంది, ఇది తీసేసి ఇది పెట్టేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి రూబీ. కంప్లీట్ మైక్రో పాలిష్ డబల్ ఫ్రేమింగ్లో వస్తాయి. ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా లెస్ మార్జిన్తో ఇస్తున్నాం. ఇవి బల్క్లో నాకు ఫస్ట్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. అండ్ బ్యూటిఫుల్ ఆప్షన్ బ్లాక్, చాలా రేర్ ఇమిటేషన్లో మీకు బ్లాక్ స్టోన్ రావటం. బ్లాక్ డైమండ్స్కి వేటిపైకైనా కావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇలా చుట్టూరు వైట్ ఫ్రేమింగ్ వచ్చేసి మీరు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ ఇలా వెళ్ళిపోతుందండి. నేను చూపించేటప్పుడు మధ్యలో ఏం లేదు కదా, చెవి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మధ్యలో ఇలా బ్లాక్ డైమండ్స్ పెట్టుకున్నప్పుడు ఇదంతా వైట్ స్టోన్స్ ఫ్రేమ్ వస్తుంది చుట్టూరు, మధ్యలో బ్లాక్ స్టోన్ చాలా బాగుంటుంది. సో ప్రతి దానికి కూడా మీకు స్క్రూ వచ్చేస్తుంది దేనికి దానికి. మీరు అవి ఎవరికైనా గిఫ్ట్ చేసి అలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. 650 ఫ్రీ షిప్పింగ్. స్క్వేర్లో కావాలన్న వాళ్ళు స్క్వేర్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా చూపిస్తున్నాను. 650 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. 60 to 70 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఇందులోనే డ్రాప్ ఏంటంటే కొంచెం చిన్నగా వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్. ఇది కొంచెం ఓవర్ అవుతుందేమో అన్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. పక్కన పెట్టి చూసుకోండి, ఆల్మోస్ట్ సేమ్ అండి హైట్ అంతా అని. ఇది డ్రాప్ అనమాట. డ్రాప్కైనా మీరు ఏదైనా ఇక్కడ కావాలంటే చిన్న బీడ్ ఏదైనా అల్లించుకుంటే అల్లించుకోవచ్చు, బాగుంటుంది, అందంగా ఉంటుంది ఫ్రేమ్కి. సో ఇవి వచ్చేసి డ్రాప్లో కూడా అంతే, మీకు 4 ఆప్షన్స్ 4 షేప్స్లో డ్రాప్ షేప్లో స్టోన్స్ అవైలబుల్ ఉంటాయి. ఫ్రేమ్ సపరేట్ అయిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి గ్రీన్, అది తీసేసి ఇది పెట్టుకోవచ్చు మీరు. అలాగే రూబీ, ఓన్లీ ఇయర్ రింగ్స్ అయినా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. బ్లాక్ డ్రాప్ చాలా బాగున్నాయి. ఓకే, డ్రాప్ కావాలన్న వాళ్ళైతే డ్రాప్ తీసేసుకోండి. డ్రాప్లో 50 ఉన్నాయండి, అవి స్క్వేర్ అంటే 250 ప్లస్ అలా వచ్చినాయి కాబట్టి అప్పుడు అవగా ఉన్నవి నేను మీకు చెప్పాను 60-70. ఇవి రావటమే మనకి 50 పీసెసే వచ్చినాయి. కావాలన్న వాళ్ళు డ్రాప్ కావాలన్న వాళ్ళైతే త్వరగా పెట్టేసేయండి క్వైరీ. 650 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. సో దట్స్ ఆల్ అండి వీడియో అయితే. నేను ఫస్ట్లో చెప్పాను కదా బ్యాంగిల్స్ క్వైరీస్ కొంచెం ఎక్కువ వచ్చినాయి ఈసారి, అవి కొంచెం క్లియర్ చేశాక వీడియోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్లీజ్ డోంట్ వర్రీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ టైం. మెసేజెస్ రిపీట్ చేయకుండా ఉంటే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అనేది ఇవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.